బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించామని, దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్లలో కూడా పోలీస్ వాహనాల్లోనే డబ్బు తరలించామని రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టు సమాచారం. హుజూర్ నగర్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టామని, వాళ్ళ డబ్బుల లావాదేవీలపై ప్రధానంగా నిఘా పెట్టామని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాలతో ఇదంతా చేశామన్న రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు బై ఎలక్షన్లో కోమటిరెడ్డికి చెందిన 3.5 కోట్లు సీజ్ చేశామని చెప్పారు. దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి పాటు భవ్యాస్ సిమెంట్స్ కు చెందిన 70 లక్షలు 2018 ఎన్నికల సమయంలో సీజ్ చేసినట్టు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో వెలుగు చూసిన అంశాలేంటి? రిమాండింగ్ రిపోర్ట్లో మాత్రం చాలా సంచలనాలు కూడా బయటపడ్డాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తము డబ్బు కూడా మొత్తము ట్రాన్స్పోర్ట్ ద్వారానే అదే విధంగా అలాగే కాకుండా మొత్తము దుబ్బాకలో జరిగిన అలాగే మునుగోడులో జరిగిన బైపోల్ ఎలక్షన్లకు మాత్రము ఆ బైపోల్ ఎలక్షన్లలో కూడా పోలీసుల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ద్వారా మొత్తం డబ్బును తరలించినట్టుగా కూడా రాధాకిషన్ అయితే ఒప్పుకోవడం జరిగింది ఆ రిపోర్ట్లో. అదే కాకుండా ఇక్కడ ఈ ఒక యాప్ కూడా వీళ్ళు క్రియేట్ చేసినట్టుగా కూడా ఉంది. ఏంటి అంటే ఇది ఒక ఫోన్ చాటింగ్ యాప్ కూడా ఉంది. ఇక్కడ ఈ ఫోన్ చాటింగ్ యాప్ను వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫోన్ చాటింగ్ పర్సనల్ యాప్ని క్రియేట్ చేసుకొని యాప్ ద్వారా కూడా మొత్తం సిబ్బందిని ఏర్పాటు చేసుకొని మొత్తము ఈ లావాదేవీలకు సంబంధించిన డబ్బును మాత్రము తరలించినట్టుగా కూడా ఉంది. అలాగే దుబ్బాకకు చెందిన రఘునందన్ రావు డబ్బును కూడా 70 లక్షలు సీజ్ చేసినట్టుగా కూడా ఉంది. అదేవిధంగా 3 కోట్లను కూడా వీళ్ళు సీజ్ చేసినట్టుగా కూడా ఉంది. అంతేకాకుండా వీళ్ళు మొత్తానికి ఇదంతా కూడా ప్రభాకర్ రావు కనసైగల్లోనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్టుగా కూడా ఉంది. దీంట్లో ఒక ఎమ్మెల్సీకి చిన్ననాటి స్నేహితుడు రాధాకిషన్ కావడంతో తన డబ్బును కూడా మొత్తం సరఫరా చేసినట్టుగా కూడా, తన డబ్బు విషయంలో సరఫరా చేసినట్టుగా కూడా ఈ రిమాండింగ్లో అయితే వెల్లడైంది. అంతేకాదు రాధాకిషను, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు కనసైగల్లోనే తన ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిపించి ఈ లావాదేవీలను కూడా చేసినట్టుగా ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఇప్పుడు హైదరాబాద్కి రాగానే రిమాండింగ్ తరలించిన వెంటనే కూడా తనను విచారించినాక తను చెప్పే విషయాలు వెల్లడైన తర్వాత కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు రిమాండింగ్ రిపోర్ట్లో చాలా విషయాలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ నిమిత్తం కూడా చాలా బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలామంది కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. శాలిని, నిర్మల, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్కరిని విచారిస్తున్న సమయంలో అనేక విషయాలు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై అయితే ఇలాంటి ఈ ఘటనలు అయితే ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో మరి వారిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై ఏ విధంగా చర్యలు తీసుకోనుంది? ఖచ్చితంగా శాలిని, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరినిగా వాళ్ళు విచారించడం, బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తూ ఉంటే కూడా ఒక్కొక్క సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ స్కామ్ వెనకాల మొత్తం గత ప్రభుత్వమే బీఆర్ఎస్ నేతలే ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క నేతలు కూడా బయటకు వస్తే, ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. వీళ్ళు వెలికిలోకి వచ్చిన తర్వాత మాత్రం మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, మరి కోర్టు కూడా ఎలాంటి నియమ నిబంధనలు, ఎలాంటి శిక్షణ అమలు చేయబోతుంది, ఎలాంటి విచారణ మొదలు పెట్టబోతుంది అనే దాని గురించి మనం వేచి చూడాల్సి ఉంది. శాలిని, నిర్మల, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ పోలీసులే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ నాయకులకు అండగా ఉండి అవినీతికి పాల్పడ్డారు. ఒక పోలీసులను మరో పోలీసులు ఇక్కడ విచారించడం, అసలు ఈ వ్యవహారాన్ని చూస్తుంటే పోలీసులు ఏమంటున్నారు? రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఈ విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడడంతో అసలు ప్రజలకు వీళ్ళు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? అసలు
అవును శాలిని, ఈ విషయం అయితే చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా చాలా విషయాల్లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళాల్సింది కూడా పోలీస్ స్టేషన్కి, పోలీసుల దగ్గరికే వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంత పెద్ద స్కాములు జరిగి కూడా కొన్ని కోట్లు గడించిన వీళ్ళు పోలీసులే ప్రభుత్వానికి అండగా ఉండి ఇంత నేరానికి ఒడిగట్టారు. కానీ ఇప్పుడు ఏంటి, పోలీసులను ఎలా నమ్మాలి అనే ఆందోళనలో కూడా ప్రజలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ అందరూ అలాగే ఉండరు. కానీ ఈ వెనకాల, ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల అధికార మదాన్ని చూసుకొని పాల్పడిన ఈ పోలీస్ అధికారులు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటికి వెలికిలోకి తీయడానికి చాలా ప్రయత్నం చేస్తున్న పోలీసులు కూడా ఇక్కడ బంజారాహిల్స్లో స్పెషల్ టీంను కూడా మనం చూస్తున్నాము. వాళ్ళ ద్వారానే వీళ్ళందరినీ కూడా, అరాచకానికి పాల్పడ్డ వీళ్ళందరినీ కూడా వెలికి తీసి మరి వాళ్ళ కఠిన శిక్షలు కూడా విధిస్తారనే సమాచారం అయితే ఉంది. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.